హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో నా స్టైల్లో టమాటా నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను రండి. హాఫ్ కేజీ వరకు పండిన టమాటాలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తడేం లేకుండా క్లాత్తో తుడిచి పెట్టుకోండి. టమాటాలన్నిటిని రఫ్గా చాప్ చేసుకొని పచ్చడి చేసే కడాయిలోకి వేసుకొని హాఫ్ కేజీ టమాటాలకి 50 గ్రాముల చింతపండు వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. టమాటాలో నుండి వచ్చే వాటర్ అన్ని ఇంకిపోయే వరకు బాగా ఉడికించుకొని మూత తీసేసి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోండి. 15 నిమిషాలతో టమాటాలు చింతపండు బాగా ఉడికిపోయి ఉంటుంది. టమాటా మిక్స్ ని పూర్తిగా చల్లారి పెట్టుకోండి. ఈ లోపల పచ్చడికి పోపు కోసం టీ గ్లాస్ తో 1.5 గ్లాస్ వరకు నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ ని తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, పొట్టు తీసేసిన 20 వెల్లుల్లిపాయలు, 3 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టమాటా పచ్చడి కోసం వెయిట్ ఫర్ పార్ట్ 2.